రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదర సహోదరి, పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఉంటున్నాడు. రోమా సంఘానికి మాటలను రాస్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా మన జీవితాలు బలపడతాయి. వాక్యము ద్వారా మనము సరిచేయబడతాము. వాక్యము మనకు సహాయం చేస్తుంది. ఆ వాక్యమే యేసయ్య కాబట్టి ఆ సంఘానికి ఆయన రాస్తూ ఉంటూ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఊరికే కూర్చోవడము, మందిరానికి వెళ్ళరావడము, 2 పాటలు పాడడము, లేక మన డబ్బును దశమభాగ రూపంలో, కానుక రూపంలో ఇచ్చి ఏదైతే మేము చేసేసాము అనుకోవడం కాదు. క్రైస్తవ జీవితము ఎప్పుడూ కూడా చురుకైన జీవితం, యాక్టివ్గా ఉండాలి. దేని విషయంలో? అన్ని విషయాలలో చురుకుగా ఉంటూ మరి విశేషముగా సువార్తను ప్రకటించే విషయములో దేవుడు మనకు ఇచ్చిన, ఆయన ఉచితముగా ఇచ్చిన తలాంతులతో మనము మన నిర్ణయాలు చేసుకొని మన ఆలోచనలతో కాకుండా దేవుడు మన ద్వారా ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నాడో, ఏ కార్యములు చేస్తే దేవునికి ఆనందకరమో, ఏ కార్యముల ద్వారా దేవుని మనము మహిమపరచగలుగుతామో ఆ కార్యాలను చేయడానికి మరి మనము ముందుండాలి. క్రైస్తవ జీవితము సోమరితనమైన జీవితము కాదు, కానీ చురుకు కలిగిన జీవితం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే మరి ఈ యొక్క అధ్యాయములో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఉన్నవారు ఒకసారి 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుకుందామా? ఇక్కడ దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించవలను, ఒకడు ఉపచారము చేసినలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలనే దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములకు మహిమ ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, బోధించినలా దేవుని గురించిన మాటలు బోధిస్తారు, ఉపచారము చేసినలా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొలది చేయవలెను. ఎవరెవరికి ఏ తలాంతును దేవుడు ఇచ్చాడో, ఎవరెవరు ఏ రీతిగా పని చేయగలుగుతామో ఆ పనులు మనము చేసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఆసక్తి ఈరోజు చాలా మంది క్రైస్తవులకు లేనిదే ఆసక్తి. ఆసక్తి అనగా ఇష్టపూర్వకముగా పని చేయడము, సోమరిగా ఉండడము కాదు. ఆసక్తి అనగా మనము సోమరులుగా ఉండకుండా మనము చురుకుతనము కలిగిన వారిగా ఏ పనిని చేయాలి? దేవుని పనిని చేసేవారిగా ఉండాలి. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తిలో మనము సోమరులుగా ఉంటున్నాం. ఆసక్తి లేక మూలలో కూర్చొని ఉన్నాం. నాకెందుకులే, నా పని కాదులే అని నిరుత్సాహము చూపిస్తూ ఇష్టము లేని వారిగా దేవుని కార్యాలను చేయలేక, దేవుని సువార్తను ప్రకటించలేక, ఆసక్తి లేని వారిగా నిర్జీవమైన స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక సోమరులు కావద్దండి. ఆసక్తి కలిగిన వారిగా, ఆసక్తి ఉండి చురుకుదనము కలిగిన వారిగా దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము
సోమరులు కాక చురుకుతనము కలిగిన వారిగా ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనము కూడా మాంద్యులుగా, సోమరులుగా ఉన్నామేమో, ఇంట్రెస్ట్ లేదు. కొంతమందిని ఏదైనా అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు అని ప్రతిదానికి సమాధానం ఇస్తూ ఉంటారు. ఒకవేళ అరితిగా దేవుని పరిచయం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదని నువ్వు అంటున్నావేమో. ఆసక్తి కలిగిన బిడ్డగా సోమరితనాన్ని వీడమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని కొరకు ఏదైనా చెయ్యాలా అని ఆత్మలో ఒక తీవ్రత, ఆతురత కలిగిన వారిగా ఉండి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి కమిట్మెంట్ తో హృదయ అంతరంగములో నుండి నిర్ణయం తీసుకొని ఆ పనిని చేయడానికి ఆశ కలిగిన వారిగా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించుడి అని రాయబడి ఉంది. ఈరోజు ఆత్మయందు తీవ్రత లేక దేవునిని సేవించలేని స్థితిలో మనం ఉంటున్నాం. నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దేవుని కాకుండా ఎవరిని సేవిస్తూ ఉంటున్నావు? నువ్వు ఆసక్తి లేక మాంతుడిగా ఉండి ఆత్మలో తీవ్రత లేకుండా నువ్వు ఎవరి కోసం నీ భూమి మీద బ్రతుకుతున్నావు? ఎవరిని నువ్వు సేవిస్తున్నావు? నా ప్రియ సహోదరుడ, సహోదరి, మనము దేని కొరకైనా మరి ఏముండాలి? ఆసక్తి కలిగి మనము దేవుని పనిని చేయాలని మనస్ఫూర్తిగా ముందుకు రావాలి. దేవుని బిడ్డలారా, ఆత్మలో ఒక తీవ్రత, నేను ఏదైనా చేయాలి, దేవుని పరిచయం నేను చేయాలి, దేవుని స్వార్థ నేను అందించాలి, దేవుని కొరకై నా ధనమును నేను వెచ్చించాలి, దేవుని పరిచయం కొరకై నా అడుగులు ముందుకేస్తూ నేను వెళ్ళాలి అనే ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్ మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తనకు దేవుడు తలాంతులు ఇచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ తలాంతులను వాడలేని స్థితిలో ఉంటున్నాడు కదా. ఆ వ్యక్తి ఆసక్తి లేదు, సోమరి, ఆత్మీయ తీవ్రత లేదు, దేవుడిచ్చిన ఆ వరములను పోగొట్టుకున్నాడు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయములో మరి మనం గమనించినట్లయితే తలాంతులను గురించి రాయబడి ఉంది కదా. ఆ తలాంతులు కలిగిన వ్యక్తులలో ఒక వ్యక్తి 5 సంపాదించుకున్నాడు, ఇంకొక ఆయన 2 సంపాదించుకున్నాడు, ఇంకొక వ్యక్తి 1 తలాంతున్న వ్యక్తి ఆయన ఏ రీతిగా ఉన్నాడు? ఆయనకు ఏమాత్రం ఇష్టము లేదు. ఆ తలాంతును పెట్టుబడిగా పెట్టుకొని పని చేద్దామనే ఆలోచన అతనికి లేదు. మొట్టమొదటిగా ఆసక్తి లేని మాంద్యుడు సోమరి. రెండవది తీవ్రత లేదు, ఏదైనా చెయ్యాలా అనే కోరిక, బలమైన కోరిక అతనిలో లేదు. కాబట్టే ఆయన ఆ యొక్క యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు తప్పించుకోవడానికి సోమరివాడైనా చెడ్డవాడైనా ఈ యొక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఎన్నో సాకులు చెప్తూ ఉన్నాడు కదా. ఈరోజు మనము కూడా అదే రీతిలో ఉన్నాం. మనము కూడా సోమరులుగా ఉన్నాం. మనము ఇష్టము లేని చేయడానికి, పని చేయడానికి ఇష్టము లేకుండా మూలలో కూర్చొని ఉన్నాం. అందుకే ఆ యజమానులు వచ్చినప్పుడు సోమరివైన చెడ్డదాసుడా, ఎంత మంచి బిరుదు కదా.
ఈరోజు మన యజమానుడైన యేసయ్య వచ్చినప్పుడు మనము మాంద్యులుగా ఆత్మయందు తీవ్రత లేక దేవుని సేవించకుండా మనం ఉన్నట్టయితే మనకిచ్చే బిరుదు, మనకిచ్చే పిలుపు ఏమన్నా తెలుసా? సోమరివైన చెడ్డ దాసుడా. ఎంత భయంకరమైన పిలుపు ఇది! సోమరి, ఓ మూర్ఖుడా, ఓ నిద్రపోతా, సోమరి, నీవు ఏ పనిని చేయలేకుండా సోమరిగా నువ్వు ఉన్నావు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఒకవేళ ఆ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తిలాగా మనము కూడా ఆసక్తి లేకుండా సోమరులుగా ఆత్మయందు తీవ్రత, ఆత్మలో తీవ్రత, ఆతురత లేకుండా ప్రభువును సేవించకుండా మనం ఉన్నామేమో. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త. నిన్ను ఏ రీతిగా పిలుస్తాడు ఆయన ఒక్కసారి నిన్ను ఊహించుకో. నీకు ఇచ్చిన తలాంతులతో దేవుని మహిమపరచలేకపోతున్నాం. మన పనులు చేసుకోవడానికి, మన స్వంత పనులు చేసుకోవడానికి మనకి ఎంతో సమయం ఉంది, కానీ దేవుని పనిని చేయడానికి మనలో సమయం లేదు. ఎన్నో సాకులు వెతుక్కుంటాం. సాకులు వెతుక్కొని మనము దేవుని యొక్క పరిచర్యకు దూరం అయిపోతున్నాం. దేవుడి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. నీవు మాంద్యులు కాక ఆసక్తి కలిగిన బిడ్డగా, ఆత్మలో తీవ్రత గలవారై నీ జీవమిచ్చి నిన్ను నరకము నుండి తప్పించిన, పరలోకమునకు వారసులు నిన్ను చేసిన, తిరిగి రానయ్యున్నా తనతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నా ఆ యేసయ్య నామాన్ని మనము దేవుడిచ్చిన తలాంతులతో ఆయన నామాన్ని ప్రకటించి అనేకులను క్రీస్తు వైపునకు మళ్లించి వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఉదయకాలమున ఏ రీతిగా మనం ఉన్నామో పరిశీలన చేసుకున్నాం. సోమరి పైన చెడ్డ దాసుడా అని పిలిపించుకుంటావా, లేక భలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుంటావు? అది నీకే తెలుసు. నీ ప్రవర్తన, నీ క్రియలు మారాలి. నీ ఆలోచన శైలి మారాలి. ఎప్పుడైతే నువ్వు మారుతావో, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, అప్పుడు దేవుడు భలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నేను పిలుస్తాడు. జాగ్రత్త. ఏ రీతిగా నీ సమయాన్ని గడుపుతూ ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుడిచ్చిన తలాంతుల ద్వారా ఆయన్ని గణపరుద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అయినా మేము మాంద్యులుగా, ఆత్మలో తీవ్రత లేని వారిగా, నీ సేవను చేయలేక, నిన్ను సేవించలేక ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మేము నాయనా ఆసక్తిని మాలో పుట్టించండి. ఆత్మలో తీవ్రత మాకు కలుగచేయండి. నీ సేవను చేయడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నైనా మీ పరిచర్యలో పాలిభాగస్తులుగా మేము ఉండునట్టుగా మేము తండ్రి, ఇదిగో ప్రభా, నమ్మకమైన దాసులుగా నీ పనిని చేయడానికి, నిన్ను సేవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.